నేను కౌంట్ చేసుకోలేదు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో పుస్తకాలు చదువుతాను. చదువుతున్న బుక్ ఏంటి సార్? సో ఇక్కడనే ఉంది, మీరు తీసుకొచ్చిన కృష్ణుడి బొమ్మ దగ్గరనే ఉంటుంది, ద 100 హీలింగ్స్ ఆఫ్ ఎ గార్లిక్. ఓకే. ఎల్లిపాయ తినడం వల్ల మనిషికి కలిగేటువంటి 100 లాభాలు ఏంటిది అనేది మన చరిత్రను మనం మర్చిపోయినాం. అన్నగాడు పుస్తకం ఉంది, కొత్త రీసెంట్గా నేను 1 వీక్ బ్యాక్ తెప్పించుకున్నటువంటి పుస్తకం, ద 100 హీలింగ్స్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ద 100 హీలింగ్స్ ఆఫ్ గార్లిక్ అని ఈ పుస్తకం చదువుతా ఉన్నా ప్రస్తుతం నేను. ఇదేమో ద హీలింగ్ పవర్ ఆఫ్ గార్లిక్, సారీ, వెల్లుల్లి చేసేటువంటిది ఏంది మనిషికి అనేది చదువుతా ఉన్నా. ఎన్ని పేజీలు చదివినా కూడా అక్కడికి ఒక పేపర్ కూడా మలిచి పెట్టింది. దిస్ ఈజ్ ద బుక్. ఇది మన వంటింట్లోకి వెళ్ళి వచ్చింది, కరోనా టైంలో మనందరినీ కాపాడింది. ఇంకా దీనివల్ల ఇంకేముంది అని చదువుకోవడానికి. దీని గురించి మనోళ్ళు రాయరు తల్లి, మనోళ్ళు చెప్పరు. అల్లము, వెల్లిపాయ, పసుపు ఇవి మనం మాట్లాడని తల్లి. నో విల్ ఆల్వేస్ స్పీక్ అబౌట్ బర్గర్, పిజ్జా అండ్ సంథింగ్ ఎల్స్. ఇవి మనకు మంచిగా అనిపిస్తాయి. కానీ ఆ బర్గర్ వాడు, పిజ్జా వాడు, ఆఖరికి ఆ బ్రెడ్ అమ్ముకునేటోడు కూడా ఏం పెడుతున్నాడు అంటే ఆ బ్రెడ్ మీద గార్లిక్ బ్రెడ్ అని పెడతాడు. ఇవే పెడతాడు తల్లి. కానీ ఆ గార్లిక్ ఏడుంది, ఆ వంటింట్లో మీ అమ్మేసే గార్లిక్ ఏం ఉపయోగపడుతుంది అంటే వాడు చదివాడు. నేను కూడా ఇది ఎవరో పాల్ బర్గ్నర్ అని ఒక ఫారిన్ రైటర్ రాసినాడు, భారతదేశ వంటింటికి ఉన్న ప్రాముఖ్యత, దాంట్లో వెల్లుల్లికి ఉన్న ప్రాముఖ్యత రాసినాడు. ఎకడమిక్ ఇంట్రెస్ట్ లో చదువుతా ఉంది. ఎంత కొత్తగా ఉంది తెలుసా సార్ మీరు ఆ బుక్, ఆ గార్లిక్ గురించి చెప్తుంటే? ఇది వాస్తవం తల్లి, ఇది ప్రపంచంలో చాలా మందికి తెలియదు. ఇది ద హీలింగ్ పవర్ ఆఫ్ గార్లిక్. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి అవస్థలకి గార్లిక్ ఎట్లా సొల్యూషన్ ఇస్తుందని చూడడానికి నేను ఇది చదువుకొని కొంతవరకు ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఎంపీ గెలిచిన తర్వాత చాలా సఫర్ అయినాను వైరల్ ఫీవర్ తోటి. వాట్ ఈస్ ద బేసిక్ కాజ్? లంగ్స్ ఎందుకు దెబ్బతింటా ఉంటున్నాయి, వైరల్ ఫీవర్ ఎందుకు వచ్చిందంటే పోస్ట్ పాండమిక్ కరోనా సిచ్యువేషన్ తర్వాత మనం అప్పుడు తీసుకున్న మెడిసిన్స్, వ్యాక్సిన్స్ వల్ల మన శరీరం రకరకాలైనటువంటి అవస్థలను ఎదుర్కొంటా ఉంది. సో దీనికి ఇంగ్లీష్ మందులు తెచ్చుకొని ఇనంగల్ గ్లూకోజులు, ఆనంగల్ గ్లూకోజులు పెట్టుకొని పొద్దంతా కష్టపడే బదులు అసలు ఏంది అమ్మ వంట చేస్తుంటే అమ్మ వంటకున్నటువంటి గొప్పతనం ఏంది, ఆ వంటిల్లుకున్న గొప్పతనం ఏంది అని సెర్చ్ చేస్తున్నప్పుడు ద హీలింగ్ పవర్ ఆఫ్ గార్లిక్ అని ఒక పుస్తకం కనబడింది. సరే, మన గురించి విదేశాలలో మాట్లాడుతున్నారు, మన వెల్లుల్లి గురించి అంత చర్చ జరుగుతుంది, దీన్ని మనం ఎందుకు పనికిరాంది అని అనుకుంటాం, అసలు దీని కథ ఏంది చూద్దామని చదువుతున్నాను.